లెజిస్లేచర్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఈ అసెంబ్లీ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలను అమలు చేస్తూ అందుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ ని ఫ్రేమ్ చేసి పాలనని ప్రజలకు అందించే విధంగా ఎగ్జిక్యూటివ్ పనిచేస్తుంది. వేరాజ్ జ్యుడిషియరీ ఈ రెండు అంగాలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ చేసేటువంటి చట్టాలు కానీ, అమలు చేసే విధానం కానీ, తీసుకుని వచ్చే పాలసీలు కానీ, రూల్స్, రెగ్యులేషన్స్ కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని సమీక్షిస్తూ, రాజ్యాంగబద్ధంగా లేనటువంటి వాటిని క్వాష్ చేస్తూ, పౌరుల యొక్క ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. వివిధ రకాలైనటువంటి రిట్స్ ఇవ్వటం ద్వారా హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంటో, ప్రొహిబిషన్, సెర్ష్యూరీ ఆర్టికల్ 32 ప్రకారంగా పౌరుల హక్కులను నేరుగా సుప్రీంకోర్టు కూడా తలుపు తట్టి అక్కడ అడిగేటువంటి అవకాశం ఇస్తూ, తప్పులు చేస్తే సరిదిద్దటం, తప్పు చేసిన వారిని శిక్షించటం, ఇది జ్యుడిషియరీ చేసేటువంటి వ్యవహారం. అంటే సింపుల్ గా చెప్పాలంటే లెజిస్లేచర్ ప్రపోజెస్, ఎగ్జిక్యూటివ్ డిస్పోజెస్, జ్యుడిషియరీ సూపర్వైజర్స్. ఇది క్లుప్తంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి డివిజన్ ఆఫ్ పవర్స్. మరి కనీస అవగాహన లేకుండా ఏదో 50 కోట్లు ఉంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు, 100 కోట్లు ఉంటే ఎంపీ అయిపోవచ్చు అని, డబ్బులుంటే రాజ్యాంగ పదవులు వచ్చేస్తాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతాయి, బ్యాంకులను దోచుకున్న దొంగలు, క్రిమినల్ కేసెస్, మర్డర్స్ చేయించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, వీళ్ళు అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయి కనీసం చట్టం మీద అవగాహన లేకుండా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కలెక్టర్ ఎవడో, జాయింట్ కలెక్టర్ ఎవడో క్యాన్సిల్ చేయకుండా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు ఒక ఇండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణ. అంటే అది అజ్ఞానమా, అవివేకమా, అనాలోచితమా, అవగాహన రాహిత్యమా, లేక దురహంకారమా? ఆకవీడు పెద్దపేట ప్రజలు చెప్తూ ఉన్నారు, ఇతను వీధుల్లోకి వచ్చి తన స్థాయిని మరిచి ఒక వీధి స్థాయి రాజకీయ నాయకుళ్ళ, స్ట్రీట్ పొలిటీషియన్స్ లాగా ఇక్కడ బిహేవ్ చేస్తున్నాడని చెప్తూ ఉన్నారు. మరి లయలా కాలేజీలో చదివాను అని వారు చెప్తుంటే ఇంకా ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అని నేను అనుకున్నాను. లయలా కాలేజీ పరువు కూడా తీసేశాడు ఇతను. ఎందుకనంటే కనీసం ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ యొక్క డ్యూ ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది తెలియకపోతే తెలుసుకుని మాట్లాడే పని చేయకుండా బెదిరించడం అధికారుల్ని. ఒక వెల్ ట్రైన్డ్ కలెక్టర్ రూల్స్ మీద, లాస్ మీద ఎంతో అవగాహన కలిగి మెటిక్యులస్గా, పర్టికులర్గా ఇతను పాయింట్అవుట్ చేసిన బాపట్ల కలెక్టర్ అయితే తన పని తాను చేసుకుంటూ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చినటువంటి వ్యక్తిగా ఒక గుర్తింపు పొందినటువంటి ఆఫీసర్ని ఇతను దేని మీద వచ్చాడో, ఎలా వచ్చాడో అని చాలా నీచంగా, చాలా చీప్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసి 2 years ముస్సోరిలో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక సివిల్ సర్వెంట్ ని నోటుకొచ్చినట్టు వాగుతూ ఉన్నారు అని అంటే, బహుశా కలెక్టర్ గారు నాకు తెలియదు, ఆయన ఎవడో నాకు తెలియదు, ఆయన ఏ సర్టిఫికేట్ తో కలెక్టర్ అయ్యాడో కూడా మాకు తెలియదు. ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. యాక్షన్ హాస్ టు బి ఇనిషియేటెడ్ అగైన్స్ దట్ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ హూ ఇస్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ హూ ఇస్ హెడింగ్ జాయింట్ కలెక్టర్ లెవెల్లో కమిటీ. ఓకే, జాయింట్ కలెక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు పాస్ట్ అని చెప్పిన తర్వాత ఇంకేంటే జాయింట్ కలెక్టర్ మీరు చేసేది అక్కడ ఏం చేస్తారు? నేను అడుగుతున్నాను, అసలు ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏం చేస్తుంది? వాళ్ళ డిగ్నిటీ, డెకోరం ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఒక అసోసియేషన్కి లేదా? ఒక కొలీగ్ ఆఫీసర్ మీద ఎవరంటే వాళ్ళు ఏదంటే అది కామెంట్స్ చేస్తూ ఉంటే మినిమంగా ఖండిస్తూ దానికి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ అడగాల్సిన అవసరం లేదా? అలాగే 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు మీ అధికార యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి అధికారుల్ని, ఉద్యోగుల్ని మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కేవలం పని చేయించుకోవడానికి వాళ్ళేమైనా ఫామ్ సర్వెంట్సా, బంట్రోతులా? వారికంటూ ఒక డిగ్నిటీ ఉంటుంది, వారికంటూ ఒక విధానం ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేస్తేనే కదా మీ పాలసీలు జనంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఒక హెడ్గా మీకు ఆ మాత్రం బాధ్యత లేదా అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ, ఈ కాస్ట్ సర్టిఫికేట్ ఉదంతంలో మిస్టర్ రఘురామకృష్ణ మీకేం సంబంధం? మీ ఊరు కాదు, మీ ఓటర్ కాదు, మీ జిల్లా కాదు, మీకు సంబంధం లేనటువంటి ఒక పాస్టర్ వృత్తి చేసుకునేటువంటి ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ సర్టిఫికేట్ తో ఉంటాడా లేకపోతే తీస్తారా అన్నదానికి మీకేం సంబంధం? ఈ రోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పక్క పెట్రోల్, డీజిల్ దొరకటం లేదు, గ్యాస్ దొరకటం లేదు, రైతులకు ఎరువులు దొరకటం లేదు, మహిళలకు 2,500,000 ఇస్తానని 2 సంవత్సరాలు గడిచిపోయినా ఇంతవరకు ఇవ్వలేదు, యువతకేమో జాబ్స్ ఇవ్వడం లేదు, ఇచ్చిన ఉద్యోగాల్లోనేమో నకిలీ సర్టిఫికేట్స్ పెట్టి దొంగ సర్టిఫికేట్స్ తెచ్చిన వాళ్ళకేమో జాబ్స్ ఇస్తున్నారు, వారికి నిరుద్యోగ భృతి లేదు. ఇలా అనేక సమస్యలతో ఈరోజు రాష్ట్రం సతమతం అవుతూ ఉంటే లార్జర్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, పేదలకు, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మానేసి ఎవరో ఒక జిల్లాలో ఏదో ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కాస్ట్ సర్టిఫికేట్ అది ఉంటే ఏంటి, క్యాన్సిల్ అయితే ఏంటి? అదేమన్నా రాష్ట్ర సమస్య? మీ సమయము, మీ యొక్క ఎనర్జీ అన్నీ దీని మీద పెట్టి
మీకు కనీస జ్ఞానం లేదు అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడే మాటల ద్వారా జనానికి తెలియజేసుకుంటూ ఉన్నారు. ఎందుకు, మీకేంటి అవసరం, వాట్ వే యు ఆర్ కన్సర్న్, మీకేం సంబంధం మిస్టర్ రఘురామ కృష్ణ? మీరు బెదిరిస్తే బెదిరిపోతారా? మీరు భయపెడితే భయపడిపోతారా? ఆఫీసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళు చట్టం ప్రకారంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఉడత ఊపులకు తాటేకులు రాలవు మిస్టర్ రఘురామకృష్ణ, మీరు కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. నేను ఈ సందర్భంలో అధిక జన పేదలను, మరీ ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరు ఏ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయలేరు, అంత సులువు కాదు, దానికి చాలా డ్యూ ప్రాసెస్ ఉంది. అదే సమయంలో ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ కూడా నేను చెప్తున్నాను, మీరు చట్టం ప్రకారం మీ విధులు మీరు ధైర్యంగా నిర్వర్తించండి. మనం ఉద్యోగం చేసేటప్పుడు అనేక అరుపులు వింటాం, అనేక రంకెలు వింటాం, అనేక బార్కింగ్, మురగడం అనేటువంటిది కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా కామన్, లైట్ తీసుకుని చట్ట ప్రకారం ఆన్ మెరిట్స్ మీ ఉద్యోగం మీరు చేయండి. అలాగే హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయలేదేంటి, కలెక్టర్ ఎవడో, జాయింట్ కలెక్టర్ ఎవడో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అని అధికారుల్ని, అధికార యంత్రాంగాన్ని చీప్గా, నీచంగా దూషిస్తూ దుర్భాషలాడుతూ ఉన్నారు. ఒకసారి హైకోర్టు చెప్పిన తర్వాత మరి వాళ్ళు కంపల్సరీగా అప్పుడే సర్టిఫికేట్ రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, ఆ వెంటనే అయినా సరే చేయాలి. ఆ వెంటనే కూడా మరి ఆ బాపట్ల జిల్లా కలెక్టర్, ఐ డోంట్ నో హూ హీ ఈస్, బట్ ఇంకా సర్టిఫికేట్ రద్దు చేయకుండా తాత్సారం చేయటం ఖచ్చితంగా ఇట్ ఈస్ కంటెంప్ట్. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత జిల్లా కలెక్టర్ ఎవరండి దాన్ని మళ్ళీ కమిటీ వేసి చూడటానికి? మిస్టర్ రఘురామకృష్ణ, ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తారా? మీరు కామన్ సెన్స్ అప్లై చేసే అలవాటు ఉందా? అదే సుప్రీంకోర్టు చెప్పింది అంటున్నారు కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సుప్రీంకోర్టు ముందుకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, క్రిస్టియన్ గా ఉన్న వ్యక్తి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద రక్షణ పొందొచ్చా అనేటువంటి అంశం అక్కడ కోర్టు ముందు వచ్చింది. దాని మీద విచారణ జరిగింది. ఎక్కడ కూడా జ్యుడిషియరీ నేరుగా ఒక వ్యక్తి యొక్క కాస్ట్ సర్టిఫికేట్ గురించి విచారణ చేసి జడ్జిమెంట్స్ ఇవ్వదు. అది అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. మిస్టర్ రఘురామకృష్ణ, ప్లీజ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అండ్ జ్యుడిషియల్ స్క్రూటినీ అండ్ ఆర్డర్స్. సో ఎగ్జిక్యూటివ్ యొక్క యాక్షన్స్ కి, జ్యుడిషియరీ యొక్క యాక్షన్స్ కి మధ్య ఉన్న తేడా దయించి తెలుసుకోండి అయ్యా. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విధానం కనుక మనం ఒకసారి చూస్తే, ఎవరికైనా ఇష్యూ అయిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కంప్లైంట్ వచ్చినా, లేదు ఒక ఎంప్లాయర్ తన ఎంప్లాయీకి సంబంధించిన క్యాస్ట్ వెరిఫై చేయండి అని కలెక్టర్కి రిఫరెన్స్ ఇచ్చినా, కలెక్టర్ దాన్ని డిఎల్ఎస్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీకి ఇస్తారు. దానికి జాయింట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు. అందులో సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కానీ, ఆర్డీఓస్, అలాగే డిపిఓ, అదర్ ఆఫీసర్స్ దానిలో మెంబర్స్గా ఉంటారు. వీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి, లోకల్ ఎంక్వైరీ చేయాలి, పంచనామా చేయాలి. వాళ్ళు పాటిస్తున్న కస్టమ్స్ ఏంటి, రిచువల్స్ ఏంటి, వీటన్నిటినీ కూడా వివరాలు విత్ రుజువులు, విట్నెసెస్ సేకరించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒకవేళ వేరే మతంలో నుంచి క్రిస్టియానిటీలో గనక వారు కన్వర్ట్ అయి ఉంటే, ఆ మతాన్ని వదిలేసిన విషయం, ఈ మతంలోకి ఎవరి బలవంతం లేకుండా తనకు తానుగా స్వీకరించినటువంటి డిక్లరేషన్, దీంతో పాటు మరీ ముఖ్యంగా బ్యాప్టిజం తీసుకుంటే బ్యాప్టిజం సంబంధించిన రికార్డెడ్ ఎవిడెన్స్ సర్టిఫికేట్, అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా పెళ్లి చేసుకుని ఉంటే ఆ పెళ్లి చేసుకున్నటువంటి సర్టిఫికేట్, ఒక రికార్డెడ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ తీసుకునే తర్వాత వారి రికమెండేషన్స్ కలెక్టర్కి ఇస్తారు. బట్ ఇచ్చే ముందు ఒక ఆపర్చునిటీ ఆ కమిటీ, ఆ క్లైమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్వయంగా వెళ్ళి తన వాదనని వినిపించుకోవచ్చు, లేదా ఒక లాయర్ని పెట్టుకుని లాయర్ ద్వారా వాళ్ళ పాయింట్స్ అన్ని కూడా అక్కడ వినిపించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కలెక్టర్కి వచ్చాక, కలెక్టర్ ఆర్డర్ పాస్ చేసే ముందు మరొక అవకాశం ఇస్తారు. స్వయంగా వారు హాజరైనా లేదా అడ్వకేట్ ద్వారా హాజరైనా వారి యొక్క వాదనలన్నీ వినిపించుకోవచ్చు. ఇంత జరిగిన తర్వాత కూడా ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే, కలెక్టర్ ఆర్డర్స్ మీద గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మన వాదనలు వినిపించుకుని ఏ మెటీరియల్ ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయో అవి చూపించుకుని గెలవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ దగ్గర కూడా అనుకూలమైనటువంటి తీర్పు రాకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు, అక్కడ కూడా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. ఇన్ని లేయర్స్, ఇన్ని లెవెల్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అది అంత ఈజీ కాదు
అనేది ఒకవైపు అయితే, నేను అడుగుతున్నాను మిస్టర్ రఘురామ కృష్ణ, ఇది ఒక పేదవాడికి సంబంధించినటువంటి సమస్య, ఒక్క వ్యక్తికి సంబంధించిన సమస్య. ఇది ఏదో రాష్ట్ర సమస్యలాగా, అంటే పేదవాళ్ళ కడుపు కొట్టాలి, వాళ్ళ బ్రతుకుని ఛిద్రం చేయాలి అని ఏమైనా మీరు కంకణం కట్టుకున్నారా? మరొక విషయం ఏమిటంటే, అనేక మంది కొండ జాతీయులని, కొండ రెడ్లని, కొండ కప్పులని, ఇట్లా రకరకాలుగా దొంగ ఎస్టీ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, దొంగ ఎస్సీ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, అనేక ఉద్యోగాలు తెచ్చుకున్నారు, ఆఫీసర్స్ గా తెచ్చుకున్నారు, ఆల్ ఇండియా సర్వీసెస్ తెచ్చుకున్నారు, చీఫ్ సెక్రటరీలు కూడా అయ్యారు. వాళ్ళ విషయం మీరు ఎప్పుడు మాట్లాడలేదే. ఈ జాతి కాని జాతి వచ్చి ఈ జాతి యొక్క ఫలాలు పొందుతూ ఉంటే అప్పుడు నిబ్బరంగా నిర్మలంగా నోరు మూసు కూర్చుని కనీసం వాయిస్ కూడా ఇవ్వనటువంటి వ్యక్తి, అదే జాతికి చెందిన వాళ్ళు కేవలం మతం మారినటువంటి అంశాన్ని తీసుకుని మీరు వాదిస్తున్నారు. అగ్రీడ్, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్పిందో దాన్ని పాటించాలి, దాని మీద మాకేం డిస్ప్యూట్స్ లేవు. కానీ మీ నైజం, మీ ఆలోచన, మీరు ఏ రకంగా ఉసుగొలుపుతున్నారు, కులాల మధ్య మతాల మధ్య విద్వేషం ఎలా చిమ్ముతున్నారు, ఏ రకంగా ద్వేషం కలిగిస్తున్నారు అనే దానికి, ఈ జాతుల యొక్క ఫలాలు వేరే జాతులు తీసుకుని వాళ్ళు అనుభవిస్తుంటే అప్పుడు మీరేం మాట్లాడలేదు. అదే జాతికి చెందిన వాడు చేస్తే అది మాత్రం భూతద్దంలో పెట్టి మీరు చూపిస్తున్నారు. అంతేకాదు, మీరు ఇంకా ఓబీసీలు, ఓసీలు వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు జ్ఞానం తక్కువ కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, మిస్టర్ రఘురామ కృష్ణ, ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ కానీ, ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్ కానీ ఆ విండోలో, ఆ ఫ్రేమ్లో, ఆ పర్సంటేజ్లోనే ఉంటుంది తప్ప అది ఓబీసీల రిజర్వేషన్ ఎఫెక్ట్ చేయదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎఫెక్ట్ చేయదు, మైనారిటీ రిజర్వేషన్ ఎఫెక్ట్ చేయదు. ఏ విండోకి ఆ విండోనే, ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమే, ఎవరి పర్సంటేజ్ ఆ పర్సంటేజే. నువ్వు ఎంత ఓబీసీని రెచ్చగొట్టినా, నువ్వెంత ఈడబ్ల్యూఎస్ని కానీ ఓసీని కానీ రెచ్చగొట్టినా వారికి తెలుసు, వారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఇష్యూ అమాంగ్ ది షెడ్యూల్ కాస్ట్, ఇష్యూ అమాంగ్ ద షెడ్యూల్ ట్రైబ్స్. బయట వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన సబ్జెక్టు చెయ్యాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది కాదు. కొంచెం జ్ఞానం తెలుసుకోండి, అవగాహన పెంచుకోండి. మీరు చట్టసభకు వచ్చారు, చట్టసభలో రూలింగ్ ఇచ్చే స్పీకర్ స్థానంలో ఉన్నారు, మినిమం నాలెడ్జ్ పెంచుకోండి మహానుభావ. మిస్టర్ రఘురామకృష్ణ, వాట్ ఈస్ యువర్ బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం? మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ కానీ డిపోజిషన్స్ ప్రకారంగా మీరేం చెప్తున్నారంటే, ఎవరో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళతో ఎస్సీ ఎస్టీ కేసులు నా మీద పెట్టించారు అనేది ఒకవైపు, అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నేను వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నా కూడా నన్ను పోలీసులతో తన్నించారు అనేటువంటిది రెండో విషయం చెప్తున్నారు మీరు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు మీ మీద తప్పుడు కేసులు పెట్టించినా, లేకపోతే ఆ ప్రభుత్వం మిమ్మల్ని పోలీసులతో తన్నించినా, దానికి ఎవరు ఇది అబెట్మెంట్ చేశారో, ఎవరు దీనికి వ్యూహరచన చేశారో వారి మీద కదా మీరు చర్యలు తీసుకోవాలి, లేదా ఏదైనా అక్కసుంటే వెలబుచ్చుకోవాలి. ఈ పేదలు ఏం చేశారు, బలహీనులు ఏం చేశారు? కేవలం అంటే ఇది ఏ విధంగా ఉందంటే, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు పేదల కడుపు కొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ కమ్యూనిటీ ఏంటో నాకు తెలియదు, నేను గూగుల్ని అడిగితే ఫ్రీక్వెంట్లీ క్లైమ్డ్ కాస్ట్ ఈజ్ రాజు అని మీ గురించి చెప్పున్నారు. ఒకవేళ మీరు రాజు అయితే, మేము చరిత్రలో చాలా మంది రాజుల గురించి చదివాం, వాళ్ళకి అభిమానం ఎక్కువ, పౌరుషం ఎక్కువ అని. నిజంగానే మీరు ఆ రాజు కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే, మీకు పౌరుషం ఉంటే, అభిమానం ఉంటే, తెగువ ఉంటే, మీకు ధైర్యం దమ్ము ఉంటే, ఎవరైతే మీ మీద కేసులు పెట్టించారో, ఎవరైతే మీరు చెప్తున్నట్టుగా పోలీసులతో తన్నించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. పిరికి వాడిలాగా బలహీనుల మీద మీరు బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారేంటి? అందుకే అధిక జన పేదలను నేను కోరుతున్నాను, ఆలోచించండి. మీరు ఇతని మీద కేసులు పెట్టించిన వాళ్ళు